సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీర్లవంచిలోని ప్రభుత్వ పాఠశాల, తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. హోరాహోరీగా ముదిరాజ్ సంఘ ఎన్నికలు. సిరిసిల్లలోని వాకర్స్ తో ముచ్చటించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. వేములవాడ రాజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు. తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులకు ఎన్నికైన గోనె ఎల్లప్ప. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ ఆవిర్భావ దినోత్సవ ఆటల పోటీలో విజేతలకు బహుమతులు అందజేసిన సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని మండిపడ్డ కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబా. గ్రామంలోని పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదివేలాగా చూడాలని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ పరిధి తెనుగువారిపల్లెలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే తంగళ్లపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణం, గ్రామంలోని రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం తరగతి గదులు, మధ్యాహ్న భోజనం సిద్ధంగా చేస్తుండగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరా తీశారు. వాటర్ ప్యూరిఫైయర్, ఫ్యాన్లు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కిచెన్ షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. పాఠశాలకు మంచి భవనం ఉందని, కానీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. గ్రామంలోని పిల్లలందరూ ఇదే పాఠశాలలో చదివేలా చూడాలని, ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న నాణ్యమైన సాంకేతికతతో కూడిన బోధనపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులు చదువుతో రాణించేలాగా క్రమశిక్షణతో కూడిన బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలలోని 75% ప్రసవాలయ్యేలా చూడాలని వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. పీహెచ్సీ ఆవరణంలో గడ్డి, నిరుపయోగ మొక్కలు పెరగడంతో వాటిని తొలగించాలని ఎంపీఓను ఆదేశించారు. పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. సీసీ కెమెరాలు మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అనంతరం పీహెచ్సీలోని ఓపీ, ఇతర రిజిస్ట్రాలను తనిఖీ చేశారు. ల్యాబు, ఫార్మసీ ఆయా గదులు పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై గర్భిణీలకు అవగాహన కల్పించాలని, 75% పైగా ప్రసవాలు ఇక్కడే జరిగేలా చూడాలని ఆదేశించారు. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలతో నిత్యం సమావేశం ఏర్పాటు చేస్తూ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రికారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం కేంద్రంలోని ముదిరాజ్ సంక్షేమ సంఘ ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షునిగా రంగు అంజయ్య ఎన్నికయ్యారు.
తంగళ్లపల్లి మండలం కేంద్రంలోని ముదిరా సంక్షేమ సంఘ ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా రంగు అంజయ్య, ఉపాధ్యక్షుడిగా రెడ్డి ఐలయ్య, ప్రధాన కార్యదర్శిగా రంగు రాములు, కోశాధికారిగా కోడి రాజాలింగం, సహాయ కార్యదర్శిగా కొంగరి మల్లేశం ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఎడ్మల హనుమంతారెడ్డి, తిరున హరిభానుమూర్తి వ్యవహరించారు. గెలుపొందిన పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. నూతన పాలక వర్గానికి మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, పలువురు ముదిరా సంఘ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ శాల్వాలతో సన్మానించారు. రంగు అంజయ్యకు 49, రెడ్డి రాజశేఖర్కు 42, చెల్లని ఓటు 1. రంగు అంజయ్య గెలుపొందినట్టుగా ప్రకటిస్తున్నాము. నేను స్వీకరించబోతున్న ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి భగవంతుని మీద ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్ట పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంటానని నేను స్వీకరించబోతున్న పదవి అధ్యక్ష పదవిని నమ్మకంగా నిర్వహించగలనని భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ధృవపరుచుతున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లనే మన ముదిరా సంఘం సభ్యులంతా నన్ను మెజార్టీతో గెలిపించినందుకు అందరి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గౌరవ అధ్యక్షులు కోడి అంతా మా కష్టపడి 5 రోజులతో తిరిగి గెలిపించడం జరిగింది. ఆయన సుధా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు ముదిరా సంఘం ఏ అభివృద్ధి అయినా మన ముదిరా సంఘం సభ్యులందరినీ కలిసికట్టుగా కలుపుకొని అభివృద్ధిని చేస్తానని కోరుతున్నాను. కాంగ్రెస్తోనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రశ్నించే గొంతుకలు కాదు, పరిష్కరించే నాయకులు కావాలని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలో వాకర్స్తో కలిసి ఆయన ముచ్చటించారు. కాంగ్రెస్ పార్టీతోనే ఉద్యోగ నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి ఉటుకూరి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కళాశాల మైదానం, బతికమ్మ ఘాటు, కార్గిల్ లేక్, ఇందిరా పార్క్, రాజీవ్ నగర్ స్టేడియం వాకర్స్తో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించి రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా తాను ఉమ్మడి 4 జిల్లాల్లో పర్యటించడం జరిగిందని, చాలా సమస్యలు తన దృష్టికి వచ్చారని, తన పర్యటనతో వచ్చిన సమస్యలు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటన్నింటినీ పరిష్కరిస్తా అన్నారు. పట్టభద్రులకు ప్రశ్నించే గొంతులు అవసరం లేదని, సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న నాయకులు కావాలని వెల్లడించారు. విద్యారంగ సమస్యలపై అవగాహన ఉన్న తనకు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను యువత ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే నిరుద్యోగ యువతకు 55,000 ఉద్యోగాలిచ్చి వారికి భరోసా కల్పించారని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ యాజమాన్య కళాశాల ప్రతినిధి ఉటుకూరి రవీందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా విఏఎన్ఆర్ టీమ్ ఇన్ఛార్జ్ మాసం రత్నాకర్ పటేల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, సంగీతం శ్రీనివాస్, గోలి వెంకటరమణ, వేలుపల తిరుపతి రెడ్డి, విఎన్ఆర్ టీం సభ్యులు ఆనందం, కనపర్తి జగదీశ్వర్, తోపుల శ్రీనివాస్, సుద్దాల శ్రీనివాస్, రాజు, మల్లేశం, మడుపు ప్రవీణ్ రెడ్డి, ఏ సురత్నం, గోనె ఎల్లప్ప, కల్లూరు చందన తదితర నాయకులు పాల్గొన్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని జబర్దస్త్ టీవీ నటులు దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాదులు దర్శించుకుని సేవలు తరించారు. నాగిరెడ్డి మండలంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర నూతన కార్యవర్గంలోకి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన జిల్లా పద్మశాలి సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గోన ఎల్లప్పని రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. చేనేత సామాజిక అంశాల మీద అపార అనుభవం కలిగిన ఎల్లప్ప చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం, పద్మశాలి జాతి చైతన్యం కోసం నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. తక్షణమే ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ఎల్లప్పకు పద్మశాలి సంఘ నాయకులు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ ఆవిర్భావ దినోత్సవ ఆటల పోటీల్లో విజేతలకు సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ లక్ష్మీనారాయణ బహుమతులను అందజేశారు. సీనియర్ సిటిజన్లందరూ మాకు ఆత్మీయులనని, మీరందరూ విధిగా మా బ్యాంకులో ఖాతాలు తీసి పొదుపు మార్గాలను పాటించాలని చైర్మన్ లక్ష్మీనారాయణ సూచించారు. అలాగే ఆటల పోటీలు విజేతలైన వారికి బహుమతులు అందజేసి గెలుపు పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సీనియర్ జనవలందరూ ఖాతాదారులను అవుదాం, మన డబ్బులు దాచుకునే బ్యాంక్ ఇదే అన్నారు. అలాగే బహుమతులు, ఆటల పోటీల బహుమతులకు ఆర్థికంగా అండగా నిలిచిన బ్యాంక్ చైర్మన్ కార్యవర్గం ఆర్థిక సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మీ వయసులో కూడా ఉత్సాహంగా యువకులలాగా 2 రోజుల ఆటల పోటీలు బ్రహ్మాండంగా జరిగాయన్నారు. ఇది వారి ఆయురారోగ్యాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. చేపూరి బుచ్చయ్య అధ్యక్షులు మాట్లాడుతూ బ్యాంక్ మాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు, ఇలాగే ఎప్పుడూ మాకు అండగా ఉండాలని కోరారు. ఉపాధ్యక్షులు శ్రీ రాధమైసయ్య, గౌరిశెట్టి ఆనంద్, సి రామరాజు, నారాయణ, కైలాసం, వికృతి ముత్తయ్య, గౌడ్, లక్ష్మణరావు, శేఖరయ్య, గంపా శంకరయ్య, మేరుగు కిషన్, మేనా రాములు మొదలైన వారు బహుమతులు అందుకున్నారు. ఎలాంటి ఇబ్బంది మంచి శ్రీ రాపలక్ష్మణ్ గారు, అలాగే డైరెక్టర్ మన వేముల చుక్కమ్మ గారు, మా సీనియర్ అధ్యక్షులు శ్రీ చేపూరి బుచ్చయ్య గారు, అలాగే ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య గారు, మరియు కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. మన ఈ కార్యక్రమం మన 9వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన కాస్క మనం స్థాపించి 9 సంవత్సరాలు అయిన సందర్భంగా మనకు స్టేట్ వాళ్ళు ఆటల పోటీలు పెట్టమని చెప్పి మనకు వాళ్ళు ఒకటి వివరించడం జరిగింది. దాని ప్రకారంగానే మనం గత నెలలు పెట్టుకునే ఆటల పోటీలు మన జనవరిలో పెట్టుకోవడం జరిగింది. 24-25 రోజున దానికి కామన్ గుడ్ ఫండ్ అని మనం అందరం కలిసి సీనియర్ సిటిజన్ కలిసి బ్యాంకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకొని మనకు వారు ఆర్థిక సాయం అందించారు. ఆ సాయంతో మనం ఆటల పోటీలు జరుపుకోవడం జరిగింది. దాంతో పాటు కూడా ప్రైజులు కూడా మనం 26 నాడు అందజేయడం జరిగింది. ఆ చైర్మన్ గారు ఇన్వైట్ చేసినాం, కొన్ని అనివార్యంగా రాలేకపోయినారు కాబట్టి మన ప్రైజుల్లో కొంతమంది మిగిలిన కాబట్టి వారికి ఈరోజు వాళ్ళ చేతులు ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. మరి వాళ్ళు వచ్చినారు, చాలా సంతోషం. మరి మనకు ఈ బ్యాంకు వాళ్ళు మనకు ఆర్థిక సాయం చేసినందుకు మన సీనియర్స్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాగే ఈ బ్యాంకు కూడా రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెంది మంచి డిపాజిట్లతో చక్కగా నడుస్తుంది బ్యాంకు. ఇంకా కూడా ముందు కూడా మంచి జరగాలని, బ్యాంకు అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని అందరికీ నమస్కారం.
సీనియర్ సిటిజన్స్ అంటే అంత పెద్దలే, అందరూ పెద్దలే. ఇక పెద్దలు అంటే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇదే వాళ్ళు ఎప్పటికీ మనకు 10 ఏళ్ళ శాసనాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని, తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, సంక్షేమ రంగాన్ని విస్మరించిన బడ్జెట్ను నిరసిస్తూ ఫిబ్రవరి 10న చెలో హైదరాబాద్కు తరలి రావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. గురువారం సిరిసిల్ల బీవై నగర్లోని అమృత్ లాల్ శుక్లా భవన్లో ఆయన కరపత్రాలు ఆవిష్కరించారు. ఆదాని అంబానీలకు అనుకూలంగా పూర్తిగా పేదలు, కార్మికులు, రైతులు, కూలీలు వ్యతిరేక బడ్జెట్ అని స్కైలాబ్ బాబా అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 50,60,000 కోట్ల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు కోత విధించారని విమర్శించారు. ఎరువుల రాయితీలలో 16,900 కోట్లు, ఆహార భద్రతా రాయితీలలో 14,454 కోట్లు, గ్రామీణ ప్రాంతాల విద్యుత్ రాయితీల్లో 99,910 కోట్లు, గ్రామీణాభివృద్ధి రాయితీల్లో 50,518 కోట్లు, ప్రధాన ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకంలో 293 కోట్లు, పట్టణాభివృద్ధిలో 4,835 కోట్లు తగ్గించారన్నారు. ఉపాధి హామీ పథకంలో 30 కోట్ల మంది పనిచేస్తున్నారని, వారికి 15 కోట్ల జాబ్ కార్డులు ఉన్నాయని, 2,50,000 కోట్ల నిధులు అవసరంగా ఉండగా కేవలం 86,000 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. కార్పొరేట్ ధనవంతులు చెల్లించే ప్రత్యక్ష పన్నులను తగ్గించి మధ్యతరగతి పేదలకు చెల్లించే పరోక్ష పన్నులను పెంచారని విమర్శించారు. కార్పొరేట్ పన్నులు 30% నుంచి 22% తగ్గించారని, పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నందుకు వాటి ద్వారా అన్ని రకాల పేదలు చెల్లించే పన్నులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే కూరగాయలు, పప్పులు, పండ్లు, పసుపు, ఉప్పు, నూనె, కారం, నిత్యావసరాల పన్నులు పెరిగాయన్నారు. ఇక తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదన్నారు. సిరిసిల్ల పరిశ్రమకు బడ్జెట్లో నిధులు ఎందుకు లేవన్నారు. ఇక్కడి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి రాజీనామా చేసి తెలంగాణ తరపున పోరాడాలని చెప్పారు. రాష్ట్రానికి నిధులు తెస్తారా, రాజీనామా చేస్తారా ప్రజలకు చెప్పాలన్నారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలుగా ఉన్న కేరళ, తమిళనాడు, తెలంగాణ బడ్జెట్ నిధుల్లో తీవ్ర వివక్ష చూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, జిల్లా ఉపాధ్యక్షులు మూసెం రమేష్, అన్నల్, దాస్ గణేష్, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరం పద్మ, జవాజీ విమల, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవల్లి నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆదిత్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం, కార్మికులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థులు, యువకులు, అట్లాగే సామాజిక తరగతులుగా వివిధ వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు, దళితులు, బలహీన వర్గాలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ధర్నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 50 లక్షల కోట్లతోటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రధానంగా అంబానీ, ఆదానీల ప్రయోజనాల కోసం మాత్రమే పెట్టినట్టుగా కనిపిస్తున్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీమా రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేయాలని చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా 100% మందికి ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకి బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటిది తగ్గించింది. గతంలో 118,000 కోట్ల రూపాయలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఉంటే ఈరోజు దాన్ని 86,000 కోట్లకు, ఆ తర్వాత క్రమేపీ తగ్గిస్తూ ఆ చట్టాన్నే నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ బడ్జెట్లో కార్మికుల కనీస వేతనాల గురించి ఎక్కడా లేదు, సామాజిక భద్రతకు సంబంధించిన విషయాలు ఎక్కడా లేదు. కానీ కార్మికుల పని గంటలు పెంచే విధంగా మాత్రం 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చేటువంటి పద్ధతులలో ఈ బడ్జెట్ ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే బలహీన వర్గాల సంక్షేమం అనేటువంటిది ఊసే లేదు. దేశంలో 56% బలహీన వర్గాలుంటే వాళ్ళకు బడ్జెట్లో కేటాయింపులను చూస్తే అత్యంత దారుణంగా ఉంది. బీసీ ప్రధానమంత్రి అని చెబుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ బలహీన వర్గాలకు బడ్జెట్లో కేటాయింపులలో ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ఈరోజు బలహీన వర్గాలు, బీసీలు పెద్ద ఎత్తున ఆలోచించాలి. ఈ నరేంద్ర మోడీ అంబానీ, ఆదానీల తరపున తప్ప మన బీసీల తరపున లేడు అనేటువంటిది గ్రహించాలనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు వైద్య రంగాలు ఈరోజు అనేక కమిషన్లు చెప్తున్నాయి. స్థూల జాతీయోత్పత్తిలో 6% విద్యారంగాన్ని కేటాయించాలి, రాష్ట్ర బడ్జెట్లలో 30% కేటాయించాలని చెప్పి అనేక కమిషన్లు
విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. కానీ నువ్వు కేటాయిస్తున్నటువంటిది చూస్తే మాత్రం మొత్తం విద్యను, ఉన్నత విద్యనే ప్రైవేట్ పరం చేయాలి, దాంట్లో రిజర్వేషన్లు ఎత్తివేయాలి, ఎన్ఈపి తీసుకొచ్చి ఇలా విద్యారంగమే లేకుండా చేయాలని చెప్పేటువంటి పద్ధతులలో వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తున్నటువంటి చూస్తున్నాం. అట్లాగే వైద్య రంగానికి నిధులు కేటాయింపులు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే దళితులకు సంబంధించినటువంటి వాళ్ళు దేశంలో 20 కోట్ల మంది ఉంటే కేవలం 5% మాత్రమే నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఆదివాసీల పరిస్థితి కూడా అంతే పద్ధతిలో ఉంది. ఓవరాల్గా ఈ బడ్జెట్ అంతా మొత్తం కూడా అంబానీ, అదానీలు లాంటి కార్పొరేట్ శక్తులకి రాయితీలు ఇచ్చే పద్ధతులలో, కష్టజీవుల మీద భారాలు మోపేటువంటి పద్ధతులలో ఈ బడ్జెట్ ఉంది. అందుకనే బీజేపీ ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసేటువంటి బడ్జెట్గా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు కానీ ఏ రకమైనటువంటి తోడ్పాటు ఇవ్వలేదు. తెలంగాణకి ద్రోహం చేసినటువంటి బడ్జెట్గా ఉంది. అందుకని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. సిరిసిల్ల జిల్లాలో కూడా ఇక్కడ పవర్లూమ్ ఉంది. ఈ పవర్లూమ్ పరిశ్రమకి మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? సిరిసిల్ల పవర్లూమ్లో లక్షలాది మంది, ఈరోజు వేలాది మంది కార్మికులు దాని మీద పనిచేస్తున్నారు. లక్షలాది మంది దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఒక పెద్ద ప్రభుత్వ రంగం, ఒక పెద్ద పరిశ్రమగా ఇక్కడ ఉంది. ఈ పరిశ్రమ జోలే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ బడ్జెట్ కేటాయింపులలో అన్ని తరగతులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎండగట్టేటువంటి పద్ధతిలో ఉంది. ఈరోజు రైతు గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి బడ్జెట్ కూడా దాంట్లో ఊసేలేదు. కనీసం మద్దతు ధర గురించి జయతి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని నట్టేట ముంచేటువంటి పద్ధతులలో ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఇప్పుడు పార్లమెంటు, రాజ్యసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని సవరణ చేసి తెలంగాణకు న్యాయం జరిగే పద్ధతులలో, అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగే పద్ధతులలో ఉండాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన, ఫిబ్రవరి 10వ తేదీన ఇందిరా పార్కులో జరిగేటువంటి ధర్నాకి సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని. అలాగే ఇటీవలి కాలంలో మీరు చూశారు, మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు వెట్టరిగిపోతున్నాయి. మహిళా సంక్షేమం మీద గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఏమాత్రం. ద్రోహం చేసేటువంటి పద్ధతులలో వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మహిళా సంక్షేమంకు సంబంధించినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. అందుకనే అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీర్లవంచలోని ప్రభుత్వ పాఠశాల, తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. హోరాహోరీగా ముదిరాజ్ సంఘ ఎన్నికలు. సిరిసిల్లలోని వాకర్స్తో ముచ్చటించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. వేములవాడ రాజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు. తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులకు ఎన్నికైన గోనె ఎల్లప్ప. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ ఆవిర్భావ దినోత్సవ ఆటల పోటీలో విజేతలకు బహుమతులు అందజేసిన సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని మండిపడ్డ కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.